నూతన సంవత్సరం ప్రారంభంలోనే రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. వారి కోసం మరొక కొత్త పథకం అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల ఆదాయం పొందేందుకు అవకాశం కల్పించనుంది. ఈ పథకంలో భాగంగా సర్కార్ 70% సబ్సిడీ ఇవ్వనుంది. ఇంతకు ఈ పథకం ఏంటో చూసేద్దాం. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. 10 గ్రామాలను కలిపి ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలికి 2 లక్షల యూనిట్ ధరతో 2 పాడి గేదెలు లేదా ఆవులను అందజేస్తారు. ఈ 2 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీగా 1,40,000 రూపాయలను అందిస్తుంది. మిగిలిన 30% అంటే 60,000ను లబ్ధిదారుల వాటాగా బ్యాంక్ రుణంగా అమలు చేస్తాయి. ఈ పథకంలో భాగంగా పశువులకు కావలసిన దాన, గడ్డి బాధ్యతను స్థానిక యువతీ యువకులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అంతేకాకుండా పశువుల రవాణా కోసం ప్రభుత్వమే ట్రాలీ ఆటోలను కూడా ఏర్పాటు చేయనుంది. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి నెల నెల పశు వైద్యులు వచ్చి తనిఖీలు చేసి హెల్త్ కార్డులను జారీ చేస్తారు. అంతేకాకుండా పశువుల షెడ్లకు సౌర విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను పెంచడానికి, వారి ఆదాయాన్ని వృద్ధి చేయడానికి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గాను రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే ముందుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొడంగల్ వంటి ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 30 లక్షల లీటర్ల పాల వినియోగం ఉంది. అయితే విజయ డైరీ కేవలం 4 లక్షల లీటర్ల పాలను మాత్రమే సరఫరా చేస్తుంది. మిగిలిన 26 లక్షల లీటర్ల పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గాను ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాక పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పాడి పరిశ్రమ బలోపేతం చేయాలని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమైక్య ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇందిరా డైరీ ప్రాజెక్టుపై దృష్టిని సారించింది.